కాకినాడ రూరల్ ఎండిఓ కార్యాలయంలో 1 మంత్ 1 విలేజ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం ఏఈ ఆత్మహత్య సంఘటన అత్యంత దురదృష్టకరమని, ఒక ప్రభుత్వ ఉద్యోగి తన కుటుంబంతో సహా ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఏఈ నూకరాజు తన ఆత్మహత్య చేసుకుంటున్నానని వాట్సాప్ ద్వారా అందరికీ మెసేజ్ పంపినప్పుడు వెంటనే పంచాయతీ శాఖ అధికారులను, ఇతర అధికారులను అప్రమత్తం చేశామని, ఏఈ నూకరాజు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకర సంఘటన అన్నారు. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్ను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఉందని, అతనిపై చట్టపరంగా తీసుకోవాల్సిన అన్ని రకాల కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. నా దృష్టిలో లేదు. డెఫినెట్ గా అది ఏ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిందో తెలుసుకొని ఎంక్వైరీ రిపోర్ట్ ఏ విధంగా వచ్చింది చూసి, సపోజ్ ఆయన తప్పు చేసి ఉంటే వాస్తవంగా డెఫినెట్ గా చర్యలు ఉంటాయి. కంప్లైంట్ రాగానే కళ్ళు మూసుకొని ఏకపక్షంగా మనము నిర్ణయాలు తీసుకోవట్లేదు. అవతల వైపు న్యాయం కూడా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక అధికారి మీద తప్పుడు అంటే కంప్లైంట్ వస్తే వెంటనే వాళ్ళని సస్పెండ్ చేసే ప్రయత్నం చేయకుండా ఒక షోకాస్ నోటీస్ ఇచ్చి వాళ్ళ వైపు న్యాయాలు ఏంటి, వాస్తవంగా వాళ్ళు చెప్తున్న అలిగేషన్స్ కరెక్టా కాదా అని తెలుసుకుని మనం చర్యలు చేపట్టడం జరుగుతుంది. అదే విధానం మనం పాటిస్తున్నాము. రిపీటెడ్ కంప్లైంట్స్ ఒక వ్యక్తి మీద వస్తుంది, స్థానికంగా ఎంక్వైరీ చేసినప్పుడు కూడా ఆ వ్యక్తి సరిగా పనితీరు సరిగా లేదంటే డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. నా దృష్టిలో లేదు. డెఫినెట్ గా అది ఏ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిందో తెలుసుకొని ఎంక్వైరీ రిపోర్ట్ ఏ విధంగా వచ్చింది చూసి, సపోజ్ ఆయన తప్పు చేసి ఉంటే వాస్తవంగా డెఫినెట్ గా చర్యలు ఉంటాయి.